ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు సోమిరాజు. సోమిరాజు గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం మురళి గారు. సోమిరాజు గారు, అమరావతికి సంబంధించి భారతీయ జనతా పార్టీ వైఖరిలో మార్పు రావడానికి కారణం అంటే ఏం చెప్తారు? అమరావతి మీద మేము చాలా స్పష్టంగా ఉన్నాం. అమరావతి మీద మా పార్టీ కన్నా లక్ష్మీనారాయణ గారు ఉన్నప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాన్నే మేము పునరుద్ఘాటించాం. కానీ ఎందుకో కన్ఫ్యూజ్ అయిపోతున్నారు, బాగా గుబులు పుడుతుంది. నేను మాట్లాడిన తర్వాత స్పష్టత వచ్చింది. నేను అక్టోబర్ 26 మా ఆఫీస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాను. మీరు క్లియర్గా చూడండి. మేము చెప్పిన స్పష్టతను ఎవరూ కూడా ప్రెస్లో చెప్పకుండా, వెయ్యకుండా, రైతుల దగ్గర చేర్చకుండా మీ యొక్క హిడెన్ ఎజెండాలతో మీరు ప్రయత్నం చేస్తున్నప్పుడు నేనే డైరెక్ట్గా రైతుల దగ్గరికి వెళ్ళి మాట్లాడాను. స్పష్టమైనటువంటి ఎజెండా, మేము అక్కడే ఉండాలి, క్యాపిటల్ అక్కడే ఉండాలనేది మొట్టమొదటి నిర్ణయం. ఇవాళ కూడా అదే నిర్ణయం. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక మాట, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని మరో మాట అంటే ఏమంటారు? కేంద్ర నాయకత్వాన్ని అడిగి చంద్రబాబు నాయుడు యొక్క మాటని మీరు పుచ్చుకున్నారు కదా, షీల్డ్ వేసుకున్నారు కదా మురళీకృష్ణ గారు. ఇది రావాలి రేపు పొద్దుట. కేంద్రాన్ని అడిగి చంద్రబాబు నాయుడు 40,000 ఎకరాలు కొన్నాడండి, తీసుకున్నాడండి రైతుని. 40,000 ఎకరాలకి నరేంద్ర మోడీ ముద్ర ఇచ్చాడా? యు ఆస్క్ మిస్టర్ చంద్రబాబు నాయుడు. సింగపూర్ అంటే ముద్ర వేసిందా కేంద్ర ప్రభుత్వం? మీరు అనేకమైన విషయాలు చేశారు, అవినీతి చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పి చేశారా? కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారండి? కేంద్ర ప్రభుత్వం ఏ రాష్ట్ర రాజధానిలో అయినా, భారతదేశంలో అనేక రాజధానులు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం ఇన్వాల్వ్ అయిందండి. 1800 కోట్లతోటి అద్భుతమైనటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ కడితే చంద్రబాబు నాయుడు 7,200 కోట్లు ఏం చేశాడని అడగొద్దా మీరు? పక్కనున్న అగ్రికల్చర్ యూనివర్సిటీ 800 కోట్లతోటి అద్భుతంగా కడితే మీరు అడగవలసిన పని లేదా? పక్కన ఈవేళ ఒక ఫ్లైఓవర్ కంప్లీట్ చేసి మరో 2 ఫ్లైఓవర్లు కడుతూ ఉంటుంటే బెంచ్ సర్కిల్ దాకా, దానికి అటాచ్ చేసి మేము ఈవేళ మచిలీపట్నానికి 4 రోడ్లు వేస్తూ ఉంటే కనపడడం లేదా మీకు? ఇక్కడ ఇష్యూ అమరావతి ఆంధ్రప్రదేశ్ No రాజధాని. issue. You are create issue. Not at all an issue. You are create the issue. You have hidden agenda. You have hidden agenda of Chandrababu Naidu. సోమిరాజు నీకు గారు, షేర్ ఉంటే, నీకు దమ్ము ఉంటే దీన్ని రిలీజ్ చేయండి. సోమిరాజు గారు ఖచ్చితంగా పెడదాం. I never accept any hidden agenda of Andhra Pradesh. సోమిరాజు గారు, I never accept. మురళీకృష్ణ జీ. I never accept. సోమిరాజు గారు ఒకసారి వినండి. I అమరావతి never accept. I never listen also. సోమిరాజు గారు, నరేంద్ర మోడీ అభివృద్ధిని చూపించాడు. మీరు దమ్ముంటే మురళీకృష్ణ గారు, I request you come to Vijayawada and see what is the development of Narendra Modi. ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం ఏం You have చేస్తుంది? any open mind? Please come to Vijayawada. ఖచ్చితంగా ఇద్దరు కలిసే విజిట్ చేద్దాం సార్. Please come to Vijayawada with Chandrababu Naidu. నేను ఎవరు I will తాబేదారులు గారు explain. ఒకసారి వినండి I సార్. will explain. వినండి సోమరాజ్ గారు, Modi. వినండి సార్. సోమరాజ్ గారు, నేను ఎవరికి తాబేదారులు గారు, ఒక పార్టీ ఏజెంట్ గారు ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు అడుగుతారు నరేంద్ర మోడీ రమ్మని? కేంద్రంలో ఒక మాట, బీజేపీతో ఒక మాట ఎందుకు అడుగుతారు? చంద్రబాబు నాయుడు బోర్డ్, చంద్రబాబు నాయుడు బోర్డ్. That is the board of చంద్రబాబు నాయుడు. నా ప్రశ్నతో మీరు రియాక్ట్ అవ్వండి. నేను ఆంధ్రప్రదేశ్కి అమరావతి ఒక్క క్యాపిటల్ అన్నంత రోజులు ఎప్పుడు ఇష్యూ లేదు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 క్యాపిటల్స్ ఉండాలి అన్న విషయం వచ్చిన తర్వాత కదా అసలు గొడవ ప్రారంభమైంది. అప్పుడు భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన వరకు క్యాపిటల్ కానీ క్యాపిటల్స్ కానీ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రకటించిన 3 క్యాపిటల్స్ ఇష్యూ కాదంటారా? I will explain. చెప్పండి. I will explain. ప్రభుత్వాల ప్రాధాన్యతలు ఏంటండి? ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 30 సంవత్సరాలు హైదరాబాద్లో కలిసి ఉండి, ఈవేళ విడిపోయిన తర్వాత డీసెంట్రలైజేషన్ ఆఫ్ ది డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు 13 జిల్లాలకు ఒక ముఖ చిత్రాన్ని ప్రకటించి ఒకటే అంటే ఈయన మూడే ఏంటండి? కర్నూలు హైకోర్టు పెడితే క్యాపిటల్ అయిపోద్దా? ఈయన 3 ఆయన 1, ఈయన 3 ఆయన 1.
మీకు ఇంకేం రాష్ట్రంలో సమస్యలు లేవా? కర్నూలులో రాజధాని పెడితే, కర్నూలు హైకోర్టు పెడితే క్యాపిటల్ అది. ఆయనంటే చంద్రబాబు నాయుడు మాట్లాడతాడా? నేను ఒకటి మీకు అర్థం కాదా? ఇట్ ఈస్ ది హిడెన్ ఎజెండాస్ ఆఫ్ దీస్ టూ పార్టీస్. ఏం చేస్తాడండి వైజాగ్లో? ఏం చేశాడండి చంద్రబాబు నాయుడు 5 ఏళ్ళలో? దిస్ ఈజ్ హిడెన్ ఎజెండాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మీరు నమ్ముతున్నారా? విశాఖపట్నంలో ఏం చేస్తాడు జగన్మోహన్ రెడ్డి? కర్నూలులో కోర్టు కడితే 3-1 7,000 2,000 కోట్లు తీసుకుని ఏం చేశాడు చంద్రబాబు నాయుడు? కట్టేపోయాడా? కట్టేస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి పట్టుకెళ్ళేవాడా? దీనికి సమాధానం చంద్రబాబు నాయుడు చెప్పాలి. ఈ 7,200 కోట్లు ఎక్కడ పెట్టాడో ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి, దర్యాప్తు. ఇవాళ మీరు ఆలోచిస్తే ఈ 2 పార్టీలు కలిసిపోయి, చంద్రబాబు నాయుడు వైసీపీ 2 కలిసిపోయి ప్రజలను మళ్ళీ భ్రమంలోకి తీసుకెళ్తున్నారు. మీరు దాంట్లో పాత్రదారులుగా సూత్రధారులుగా ఉండొద్దని మీకు మనవి చేస్తున్నా. ఇప్పుడు వచ్చి అమరావతి గురించి మీరు ప్రకటన చేయగానే వైసీపీ నాయకులు అన్నటువంటి మాట సోమవీర్రాజు గారికి చంద్రబాబు నాయుడు పూనారా అని. వాళ్ళిద్దరూ లాలోచి పడిపోయారు. ఏం మాట్లాడారు? ఏమండి 7,002 కోట్లు ఏం చేశారని వైసీపీ వాళ్ళు దమ్ముంటే చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవాలి కదా. ఎక్కడ పెట్టాడో అడగాలి కదా వైసీపీ వాళ్ళని. ఐ ఆస్క్ సైట్ క్వశ్చన్ టు వైసీపీ. ఐ డిమాండ్ చంద్రబాబు నాయుడు నేను డిమాండ్ చేస్తున్నా. మీరు ఎందుకు అడగరో ప్రభుత్వంలో ఉండి? దీస్ టూ పార్టీస్ ఆర్ మిలాఖత్. both are combined to stop the Modiism in Andhra Pradesh. Both are combined to stop the Modiism in Andhra Pradesh. This is our agenda. This is their agenda. I break this agenda. కానీ మోదీ గారి పదే ఎందుకు లాగుతున్నారు అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఏం సంబంధం? ఈ చంద్రబాబు నాయుడు వాడు చేశాడే, ఈ చంద్రబాబు నాయుడు బ్లాక్ ఫ్లాగ్ చూపించాడే, ఈ చంద్రబాబు నాయుడు వేళ చెంబు నీరు అన్నాడే. మీరెళ్ళి అమరావతి రైతుల దగ్గర నేను మోదీ మనిషిగా చెప్తున్నారు అని చెప్పి మోదీ గారి పేరు మీరు తీసుకున్నారు. మోడీ పేరుని మీరు ఉచ్చరించద్దు. మోడీ మనిషిగా చెప్తున్నాను నేను. ఆన్ ది టోన్ ఆఫ్ మోడీ. యూ నెవర్ ఆస్క్ మోడీ టు ఇంటర్ఫియర్ ఇన్ ది ఆంధ్రప్రదేశ్. దిస్ ఈజ్ మై లాంగ్వేజ్. ప్లీజ్ చూడండి. మీరు మోదీ గారి మనిషిగా అని మోదీ గారి పేరు ఎందుకు తీసుకుంటారు? అసలు మోదీ గారి పేరు ఉచ్చరించకండి. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే రండి ఆంధ్రప్రదేశ్కి. నో, యు ఆర్ నాట్ ఆస్క్ ఈవెన్ ఎ సింగిల్ క్వశ్చన్ ఆఫ్ ది మోడీ. మొన్నటిదాకా మీరు అడిగినటువంటి ప్రశ్న అసలు అమరావతిని తెలుగుదేశం పార్టీ ఏం డెవలప్ చేసింది తెలుగుదేశం హయాంలో అని చెప్పి ప్రశ్నించారు. టుడే ఆల్సో అమరావతి చెప్పి చంద్రబాబు నాయుడు హ్యావ్ నో రైట్ టు డిస్కస్ అబౌట్ అమరావతి. మై క్వశ్చన్ ఇస్ లైక్ దట్. ప్లీజ్ అండర్స్టాండ్ వాట్ మై ఒపీనియన్, వాట్ మై ఆవేదన. నా ఆవేదన ఏంటో అర్థం చేసుకోండి. మీరు ఎంతకాలం ప్రజల మబ్బు మాయిలో పెడతారండి? 1 3 వాళ్ళ ఎజెండాలోకి మీరు దూరిపోతారా? అమరావతి గురించి మీరు అడగద్దంటారు, కానీ అమరావతి గురించి అడగాల్సినటువంటి ఒక ప్రశ్న, నేను అమరావతి చెప్పొద్దంటారా? నేను అమరావతి గురించి మీరు చెప్పవలసినటువంటి అడగవలసిన వాళ్ళు అడగద్దంటారా? మీరు అడగరా? వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళు అడిగేది అడుగుతాం, మిమ్మల్ని అడిగేది మీరు ఎవరిని అడగరు. అమరావతి అడిగే దమ్ము లేదు. ఎజెండా. యు ఆర్ ది ఏజెంట్స్ ఆఫ్ సమ్ పార్టీస్. వాట్ మై సైకాలజీ. మాకు ఒక నిజాయితీ అయిన పార్టీ చూడండి. ప్లీజ్ మురళి గారు ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ₹1 అవినీతి జరిగిందండి? అర్థం చేసుకోరా అండి? అలాంటి మోడీ ప్రభుత్వాన్ని మీరు వాళ్ళతో కలబడిపోయి వాళ్ళతో వెళ్ళిపోయి మోడీ గురించి మాట్లాడతారా? ఈడ చేసిన క్యాపిటల్లో ఇంత అవినీతి జరిగిందా? మాట్లాడరా? ఏమైందో అడగరా? మీరు మమ్మల్ని అడుగుతారా? మేము ఏం చేయలేదని అడుగుతారు. మీరు మమ్మల్ని ఏం చేయలేదని అడుగుతారు. అడగొద్దా అంటారు. ఎందుకు అడగాలి? దేనికి అడగాలి? మేము ₹1 తిన్నామా? ఈ 6 రోడ్లు వేస్తున్నాం, ₹1 తిన్నామా? ఏం హాస్పిటల్లో ₹1 తిన్నామా? ఈ ప్రభుత్వాలు ఎక్కడ తింటున్నాయి? ఆ ప్రభుత్వం ఎక్కడ తింటుంది? మీద వస్తున్నటువంటి అభియోగం, ఈ రోజున మీరు అమరావతి క్యాపిటల్ అనగానే వైసీపీ నాయకులు అడుగుతున్నటువంటి ప్రశ్న, కేవలం 23 గ్రామాల పార్టీగా మీరు మిగిలిపోదలుచుకున్నారా? కేవలం ఆ గ్రామాలకు మాత్రమే భారతీయ జనతా పార్టీ ప్రాతినిధ్యం వహించదలుచుకుందా? 25 అభివృద్ధి. నేనేం చెప్పాను మీకు స్టార్టింగ్లో?
మనం ఎంత అభివృద్ధి చెందాం, ఈవేళ మనం ఆలోచించవలసింది ఏంటి అనేది నేను స్టార్ట్ చేశాను మురళీజీ మీతో. కంబైన్డ్ స్టేట్లో నష్టపోయాం. ఈవేళ విడిపోయిన తర్వాత అభివృద్ధి మాడ్యూల్స్ ఇదే విధంగా ఉండాలి. ఛత్తీస్గఢ్ రెండు అసెంబ్లీలో ఒక జిల్లా, ఛత్తీస్గఢ్ 2 అసెంబ్లీలో ఒక జిల్లా. ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్తే చట్లో నక్సలైట్లు ఎక్కువగా సంచరిస్తున్నటువంటి ఒక జిల్లాకి వెళ్ళాను నేను. కొంట పక్కనే 2 అసెంబ్లీలు. నాతో 45 నిమిషాలు మాట్లాడాడు కలెక్టర్. ఇక్కడ సాధ్యపడుతుందండి? ఎందుకు సాధ్యపడదు? కలెక్టర్ 19 జిల్లాలు తూర్పుగోదావరి జిల్లాలో. దట్స్ వై భారతీయ జనతా పార్టీ 25 జిల్లాలు ఈ రాష్ట్రం విడిపోవాలని చెప్పినటువంటి ఏకైక పార్టీ ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ మాత్రమే. అయితే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ మతపరమైన అంశాలతో ప్రజల్ని రెచ్చగొట్టింది అనే విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో కూడా భారతీయ జనతా పార్టీ అదే ఎత్తుగడల్ని అవలంబించదలుచుకుందా? చంద్రబాబు నాయుడు చర్చిలు కట్టడానికి డబ్బు రిలీజ్ చేశాడు. చంద్రబాబు నాయుడు మసీదులు కట్టడానికి చర్చిలు డబ్బులు రిలీజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి చర్చిలు మసీదులు కట్టేస్తున్నారు. వాళ్ళెవరండి? వాళ్ళ మతత్వవాదులు కదా. చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడాడు నంద్యాలలో? ఓ డిఎస్పీ గురించి ముస్లింల కోసం ఉద్యమం చేయలేదా? దే ఆర్ ది ఓన్లీ మతత్వవాదులు. వాళ్ళే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడుస్తుంది. మేము నడుపుతున్నామా? హైదరాబాద్లో భాగ్యనగరం పేరు వద్దా మీకు మురళి గారు? చార్మినార్ ఉండాలా? పేరు వద్దా భాగ్యనగరం? గణేష్ నిమజ్జనం వద్దా భాగ్యనగరంలో? హనుమాన్ గడి వద్దా భాగ్యనగరంలో? మీరెవరు? మురళీకృష్ణ మురళీకృష్ణ మేము ఎప్పటి నుంచో ఇవన్నీ ప్రయత్నం చేస్తున్నాం. మేము ఇవాళ ఏం ప్రయత్నం చేయలేదా? ఓవైసీ పార్టీ మన దేవతల్ని నాశనం చేస్తానంటే అలాంటి పార్టీతో కాంగ్రెస్ వైసీపీ టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే అడగలేరా మీరు? వాళ్ళ మద్దతుతో రాజకీయాలు నడుపుతున్నారు. మురళీజీ వి రామారావు గారు అధ్యక్షుడిగా ఉండగా ముస్లింల్ని చార్మినార్ దగ్గర వందే మాత్రం పాడించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. వీ ట్రీట్ యాజ్ ముస్లిం పేట్రియాట్. దిస్ ఈజ్ ది పాలసీ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. సోమవీరాజు గారు హిందూ దేవాలయాల నిర్మాణం కోసం డబ్బులు ఇవ్వండి, హిందూ దేవాలయాల నిర్మాణానికి ప్రభుత్వం సహకరించండి అని చెప్పడగచ్చు, కానీ పక్క వారికి పక్క మతాల వాళ్ళకి ఇవ్వవద్దు దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ఇందులో కూడా చాలా క్లారిటీ ఉంది మురళీకృష్ణ గారు. ప్రభుత్వం డబ్బు, ప్రజల డబ్బు ఓట్ బ్యాంక్ రాజకీయాల గురించి కాన్స్టిట్యూషన్లో లేదు మురళీకృష్ణ గారు. అదే మేము అడుగుతున్నది ఎండోమెంట్ యొక్క నిధులతో ఎండోమెంట్ యొక్క గుడులను కట్టమంటున్నాం. టీటీడీ యొక్క నిధులతో దేవాలయాలు కట్టమంటున్నాం. మీరు ప్రజల డబ్బుతో మసీదులు చర్చిలు కడుతున్నారు. మీరు ప్రజల డబ్బుతో చంద్రబాబు నాయుడు మీరు మసీదులు కడుతున్నారు. మీకు దమ్ముంటే అయితే నేను ఒక ప్రశ్న అడుగుతా. ఈ ఆంధ్ర రాష్ట్రంలో బ్యాప్టిస్ట్ చర్చిలకి, లోదర్ మిషన్ చర్చిలకి వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. టీటీడీ ఆస్తులు తీసుకోవడానికి ప్రయత్నం చేసేవే, వేలం వేయడానికి ప్రయత్నం చేసేవే. చంద్రబాబు నాయుడు రోడ్డు వేయడానికి 450 కోట్లు టీటీడీని తీసుకున్నారే. మీరు ₹1 తీసుకోగలరా? అక్కడి నుంచి ఎందుకు తీసుకోరు మీరు? యు హ్యావ్ నో గట్స్. మేము ఇది అడిగితే వాళ్ళంట పునీతులట. మీకు ఎంత ఆశ్చర్యంగా ఉంది మురళీకృష్ణ గారు. మీరు వాళ్ళని మతతత్వ రాజకీయాలు చేస్తూ ఉంటే ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఇలాంటి అంశాలన్నీ కూడా ప్రజల్లో ప్రచారం చేసి హిందూ పోలరైజేషన్ ద్వారా భారతీయ జనతా పార్టీ ఏపీలో ఎదగాలనుకుంటుందా? హిందూ పోలరైజేషన్ ద్వారా ఎదగాలని కాదు, మా యొక్క డెవలప్మెంట్ ఎజెండా అందులో కూడా ఇది ఒక భాగమే. మీరు అన్డెవలప్మెంట్ వేలో మీరు పెడుతున్నారు, దాన్ని ప్రశ్నిస్తాం. మా యొక్క డెవలప్మెంట్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ చూపిస్తాం. కోర్ ఎజెండా మీరు హిందుత్వాన్ని కించపరిస్తే, దేవాలయ భూములు తీసుకుంటే కళ్ళు అప్పగించి బీజేపీ చూస్తూ ఊరుకోదు. రాయలసీమ గురించి మాట్లాడదాం. రాయలసీమ అవర్ కోర్ ఎజెండా ఆఫ్ భారతీయ జనతా పార్టీ. హిందుత్వ అవర్ కోర్ ఎజెండా ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. ఉత్తరాంధ్ర జిల్లాలో అవర్ కోర్ ఎజెండా ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ. మధ్యాంధ్ర అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీ అన్ని జిల్లాల్లో చేస్తుంది. అవర్ కోర్ ఎజెండా. కర్నూలుకే
They have two కర్నూలుకి agendas హైకోర్టు only. కావాలి, They have ఖచ్చితంగా two కర్నూలు agendas డెవలప్ only. కావాలి అన్నది We are- భారతీయ జనతా పార్టీ We are గతంలో committed ఇచ్చినటువంటి for declaration. ఇప్పుడు ఆ High Court declaration in మీరు Kurnool కట్టుబడలేరా? only. We are committed for High Court in Kurnool only. We are committed. మా యొక్క మేనిఫెస్టోలో ఉంది కర్నూలులో హైకోర్టు ఉండాలని. అంతేగాని 2, 3, 4 ఇవి కాదండి. ఏమైనా గూటి బిల్ ఆట అనుకుంటారా? కర్నూలులో హైకోర్టు కావాలి మీరు అడుగుతున్నారు. దీస్ 2 persons. కర్నూలులో హైకోర్టు కావాలని అడుగుతున్నారు. అట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్ర కూడా అదే తరహాలో వెనుకబడింది. Yes. అక్కడ ఒక ఎగ్జిక్యూటివ్ ఉత్తరాంధ్రకు క్యాపిటల్ కావాలి. ఇది జగన్మోహన్ రెడ్డి మాట సంబంధించినటువంటి తప్ప ఒక పోర్టు కట్టిస్తాం. ఒక కోర్టు రాయలసీమ, 4 పోర్ట్లు ఉత్తరాంధ్రలో, 4 బెర్తలు ఉత్తరాంధ్రలో. దిస్ ఈజ్ అవర్ ఎజెండా. కర్నూలులో హైకోర్టు కావాలి, ఇది మీ మాటే. ఎట్ ద సేమ్ టైం ఉత్తరాంధ్ర కూడా అదే తరహాలో వెనుకబడి ఉంది. అక్కడ కూడా డెవలప్ కావాలి, అది ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా డెవలప్ చేద్దాం. ఇది ముఖ్యమంత్రి మాట. తప్పేలా అవుతుంది అంటే మీరేమంటారు? చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరూ ఉత్తరాంధ్రలో సముద్ర తీర ప్రాంతం 275 కిలోమీటర్లు ఉంది. విశాఖపట్నం తర్వాత 2 పోర్ట్లు కట్టాలి. మోడీ 20 పోర్ట్లు కట్టాడు గుజరాత్లో. మేము ఈ రాష్ట్రంలో అధికారంలోకి రాగానే 10 పోర్ట్లు కడతాం. ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో పోర్ట్లు కడతాం. 10 బెర్తలు కట్టమన్నారు ఫిషర్మెన్స్కి. ఇప్పటి వరకు దిక్కు మొక్కు లేదు. మొన్న పిలిచారు టెండర్స్ని, 14లో అడిగారు. కాబట్టి పోర్ట్లు ఎక్కువ. ఒక పోర్ట్ ఎక్కడైతే కట్టామో ఆ ప్రాంతం సర్వతోముఖ అభివృద్ధి చెందుద్ది. కాబట్టి భారతీయ జనతా పార్టీ పీపుల్ మైండ్ ఏం కావాలో మాకు తెలుసు, వారికి ఏ విధంగా చెప్పాలో మాకు తెలుసు, ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఉత్తరాంధ్ర మాకు తెలుసు. వీళ్ళ 1, 3 కాదు మాది. కానీ అమరావతి మీరు క్యాపిటల్ అయిన తర్వాత విశాఖపట్నంలో ఒక అలజడి ప్రారంభమైంది. విశాఖపట్నం ఎప్పటికీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కాదేమో అనేటువంటి ఒక భయం ఉత్తరాంధ్ర వాసుల్లో నెలకొని ఉంది. ఏం చెప్తారు వారికి? ఉత్తరాంధ్ర ప్రజలకు స్పష్టంగా చెప్తున్నాం మేము. ఉత్తరాంధ్ర ప్రజలకి ఒక స్పష్టమైనటువంటి ఆలోచన నిర్మాణం చేస్తున్నాం మేము. ఉత్తరాంధ్ర ప్రజలకి వెనుకబడిన ప్రాంతాల్లో విజయనగరం జిల్లాలో కానీ శ్రీకాకుళం జిల్లాలో కానీ ఏమి చెయ్యాలో ఆ ప్రణాళిక మా దగ్గర స్పష్టంగా ఉంది. రాజకీయత గురించి మాట్లాడితే ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి దగ్గర కావాలి అని చెప్పి చాలా ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇండికేషన్స్ ఇచ్చింది. కొంత చర్చ కూడా జరుగుతోంది. మీరు కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో కొంత సానుకూలత వ్యక్తం చేస్తున్నారు అని చెప్పి అనుకోవాలా? తెలుగుదేశం పార్టీకి దగ్గర ఏ ప్రయత్నం చేస్తున్నారు మీరు కూడా? టుమారో ఆన్వర్డ్స్ చంద్రబాబు నాయుడు ఉన్న వేదిక మీదకి భారతీయ జనతా పార్టీ వెళ్ళదు. రేపటి నుంచి భారతీయ జనతా పార్టీ చంద్రబాబు నాయుడు ఉన్న ఏ వేదికని పంచుకోదు. రికార్డెడ్ అండ్ రిలీజ్ దిస్ మ్యాటర్. ఏపీ ప్రజల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ సర్జికల్ స్ట్రైక్ చేయదలుచుకుందా? 1 కాదు 2 అభివృద్ధితో సర్జికల్ స్ట్రైక్ ఫర్ భారతీయ జనతా పార్టీ. అవినీతితో సర్జికల్ స్ట్రైక్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి. డెవలప్మెంట్ ఈజ్ అవర్ సర్జికల్ స్ట్రైక్ ఆఫ్ ది భారతీయ జనతా పార్టీ, ఆఫ్ ది మోడీయిజం. బోత్ ఆర్ ట్రేడింగ్ సర్జికల్స్. ఆ సర్జికల్ని మీరు పట్టుకుంటున్నారు. వీఆర్ ఫర్ కమిటెడ్ ఫర్ డెవలప్మెంట్. అవర్ ఎజెండా, అవర్ సర్జికల్ స్ట్రైక్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సర్జికల్ స్ట్రైక్ అంటే మీరు ఇస్తున్నటువంటి కొత్త నిర్వచనం ఇది. అవర్ డెవలప్మెంట్ ఎజెండా ఇస్ ది సర్జికల్ స్ట్రైక్. దేర్ ఎజెండా ఇస్ ది కరప్షన్ ఆఫ్ ది సర్జికల్ ఎజెండా. జనసేన మీరు మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఈ సందర్భంలో తిరుపతి టికెట్ జనసేన పార్టీకి ఇవ్వబోతున్నారా? ఉభయలో కలిసి పోటీ చేస్తాం. ఓకే, కానీ పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటన సందర్భంగా జనసేన పార్టీకి తిరుపతి బై ఎలక్షన్ టికెట్ ఇవ్వడం కోసం కొంత చర్చ జరిగినట్టుగా వార్తలు వచ్చాయి. నిజమా కాదా? అవన్నీ మేమిద్దరూ చర్చించుకుంటాం. మీ ఇద్దరు చర్చించుకుంటారు. మీరు కలిసి పోటీ చేస్తారు సార్. కానీ టికెట్ ఎవరిది? భారతీయ జనతా పార్టీదా, జనసేనదా? అవన్నీ మేము ఉభయలో చర్చించుకుంటున్నాం. మీ ఇద్దరు ఉభయలు కలిసే ఉన్నారు సార్, కాదనట్లేదు. కానీ ఇంకా మీకెందుకు ఇబ్బంది? మేమిద్దరం చర్చించుకుంటున్నాం. మేమిద్దరం అభ్యర్థులను ఎవరిని పెట్టాలో మేము ఆలోచించుకుంటున్నాం. క్లియర్గా చెప్పాను కదా, ఇంకెందుకు మీకు ఇబ్బంది? దాని మీద ప్రశ్నలు ఎందుకు? ఆ విషయంలో ఏమైనా క్లారిటీకి వచ్చారా? ఎవరు నిలబడాలి అనే విషయంలో క్లారిటీ ఇద్దరికీ ఉంది. క్యాండిడేట్లు ఇద్దరికీ ఉన్నారులే సార్. నేను అడుగుతున్న ప్రశ్న మీకు ఎవరైనా క్లారిటీ వచ్చిందా? ఎవరు ఇద్దరికి నిలబడాలి అనే విషయంలో మీ ఇద్దరికి ఏమైనా క్లారిటీ మా వచ్చిందా? ఇద్దరికి వెరీ వెరీ క్లారిటీ. ఇది ఏంటి చాలు, మా ఇద్దరికి క్లారిటీ ఉందండి. రాష్ట్ర అధ్యక్షుడిగా మీరు ఎవరైనా కొంచెం ప్రజలకు కూడా క్లారిటీ ఇస్తారా అని? కాదండి, మా ఇద్దరికి క్లారిటీ ఉందన్న తర్వాత ఇంకా మీకేం అర్థం కాదు. అదే సోమిరాజ్ గారు, మీ ఇద్దరికి ఉన్నటువంటి క్లారిటీ ప్రజలకు కూడా ఇస్తారా అని అడుగుతున్నారు. జనసేనకి బీజేపీకి క్లారిటీ ఉంది. కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినంత వరకు ఎమ్మెల్యేలు కానీ
లేక ఎంపీలు కానీ ఒక్కడు కూడా లేరు, 0 స్థానాల్లో ఉంది మీ భారతీయ జనతా పార్టీ. తిరుపతితో బోడీ కొట్టగలము అని చెప్పి అనుకుంటారా? తిరుపతి బై ఎలక్షన్తో 0 ఎంతసేపు 0. 98లో మాకు 1,85,000 పొత్తు లేకుండా, పొత్తులో మేము మా విజయం తిరుపతిలో. 2004లో 3 లక్షల ఓట్లు భారతీయ జనతా పార్టీకి. దిస్ ఈజ్ అవర్ ట్రాక్ రికార్డ్. భారతీయ జనతా పార్టీకి కొన్ని రాష్ట్రాల్లో 2 సీట్లు ఉంటే అధికారంలోకి వచ్చేసాం. హర్యానాలో అర్థమైందండి మురళి గారు. ఇప్పుడు మేము రాకూడదని మీ అందరి ప్రయత్నం. కొంచెం కట్టుకోండి. తిరుపతి ఉప ఎన్నిక గురించి అడుగుతున్నా, చెప్పండి. అవునండి, తిరుపతి ఉప ఎన్నిక కూడా ఇది ఉపయోగపడుద్ది. తిరుపతి ఉప ఎన్నిక కూడా ఇది ఉపయోగపడుద్ది అంటున్నా. తిరుపతి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి గెలిచే అవకాశాలు ఏ మేరకు ఉన్నాయి అని అడుగుతున్నారు. 100% ఉన్నాయి, రాసి పెట్టుకోండి. గెలుస్తున్నారా, గెలవబోతున్నారా? 100% ఉన్నాయంటే అందులోనే అంటే కొద్దిగా ఏ రకంగా ఏ రూపంలో ఎలా సాధ్యం అవుతుంది అనే విషయంలో కొంచెం క్లారిటీ అన్ని ఇస్తారని. వ్యూహాలు ఉంటాయి. అవన్నీ మురళి గారితో చర్చించాం కదా. వ్యూహాలు పార్టీస్కి ఉంటాయి. నెగ్గే వ్యూహాలు, గెలుపు గుర్రాలు వ్యూహాలు భారతీయ జనతా పార్టీకి, జనసేనకు ఉంటాయి. రైట్ సార్, సోమిరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. టీవీ9 కోసం థ్యాంక్ యూ అండి. టీవీ9 కోసం సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు సోమిరాజ్ గారు. సమయాన్ని మేము కేటాయిస్తున్నాం, వాళ్ళ దగ్గర మీరు తీసుకోవడం లేదు. నేను అడిగిన ప్రశ్నలు వాళ్ళని ఎవరిని వేయడం లేదు. మీరు ఖచ్చితంగా అడుగుదాం సోమిరాజ్ గారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇది భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమిరాజ్తో ఎన్కౌంటర్. నెక్స్ట్ వీక్ ఎన్కౌంటర్లో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ9.